ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ అవునా కాదా? మరి విషం చిమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాంట్లో కూడా రాస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మొదటి సంతకంగా పీకేశామని చెప్తారు. కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే దానిలోని భాగమైనటువంటి సర్వే కానీ, అంటే ఎల్పిఎంల ద్వారా సర్వే కానీ, జియో కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేయడం, సరిహద్దుల కింద భూ సరిహద్దుల కింద లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ ద్వారా భూ సరిహద్దులను ఫిక్స్ చేయటం, లేదా క్లీనింగ్ ఆఫ్, లేదా రెక్టిఫికేషన్ ఆఫ్, ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ని యథావిధిగా కొనసాగిస్తున్నారా లేదా మీరనేది నేను మిమ్మల్ని సమాధానం చెప్పని అడుగుతున్నాను. అలాగే ఈ 1,60,000 కోట్లు అంటే సంపద ఏంటంటే 1,60,000 కోట్ల రూపాయలు సంపద సృష్టిస్తామని చెప్పి 1,60,000 కోట్ల రూపాయలు అప్పు సృష్టించినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏం చెప్తారు, P4 అంట. ఏంటయా P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంట. P4 అని పెద్ద ఒక 10 కోట్లో 15 కోట్లో ఖర్చు పెట్టి పెద్ద పండగ చేశారు. బస్సులు పెట్టి జనాల్ని పోగేసుకొచ్చారు. అమరావతిలో జనం పారిపోతుంటే ఈ ఊకదంపుడు ఉపన్యాసానికి ఆయన మాట్లాడే మాటలకి భరించలేక చెవులోంచి రక్తం కారే పరిస్థితుల్లో జనం పారిపోతుంటే, ఇదే మరి ఈ పేదవాళ్ళకి బుద్ధి ఉండదు, నేను మీకోసం మీటింగ్ పెడితే మీరు వెళ్ళిపోతారా, మీ కుటుంబాలని మిమ్మల్ని మీ పేదవాళ్ళని బాగు చేయడానికి వచ్చినాడు ఇక్కడే కూర్చుని ఉన్నాడు, మీరు పోతారా అని చెప్పి ఆయన తిట్టాడు. ఏంటయ్యా P4 ఎవరి అంటే డబ్బున్నాడంట పేదవాడిని దత్తత తీసుకుంటా అంట, ఈయన మధ్యలో వీళ్ళ ప్రభుత్వం సంధానం చేస్తుందంట. ఆ మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళని తీసుకొచ్చారు, డబ్బున్న కాంట్రాక్టర్లందరినీ. ఎవరి కాళ్ళు స్పీచ్లు చెప్పారు, అందరూ పోయారు. జనం అసలు ముందే పోయారు, స్పీచ్ల కన్నా ముందే వెళ్ళిపోయారు. తీరా ఏంటయ్యా అంటే హైదరాబాద్లో సాయంత్రం పార్టీల్లో నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దత్తత తీసుకున్నా అని చెప్పావు కదా, నాలాంటి వాడు ఉంటారు కదా కొంటిగా, ఏంటి దత్తత తీసుకొచ్చావా, ఏంటి ఎవరి జీవితాలు దత్తత తీసుకుని ఎవరిని బాగు చేసావని అడుగుతుంటే, మేము ఆల్రెడీ ఈ పార్టీకి ఎలక్షన్ కాడి నుంచే నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ నాయుడిని, పవన్ కళ్యాణ్ ముగ్గురిని దత్తత తీసుకున్నాం, ఇంకెవరిని దత్తత తీసుకుంటాం, వీళ్ళని తీసుకున్నాం లేదు దత్తత అని చెప్పి వాళ్ళు సాయంత్రం పార్టీలో సరదాగా చెప్తున్నారు. ఈ మీటింగ్లకు వచ్చిన వాళ్ళందరూ ఎవరినైనా మీటింగ్లకు వచ్చిన కాంట్రాక్టర్లందరూ ఎవరిని దత్తత తీసుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ నాయుడిని దత్తత తీసుకున్నారు తప్పితే ఏ పేదవాడిని తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి